ఒక పులి తన పిల్లల్ని పెంచడానికి ఎన్ని కష్టాలు పడుతుందో వీడియో చూశాను. పిల్లల్ని ఒక చోట పెట్టి ఫుడ్ తేవడానికి అడవిలోకి వెళ్తే ఏ నక్కలు వచ్చి పిల్లల్ని తినేస్తాయో లేదా గెద్దలు వచ్చి ఎత్తుకుపోతాయో తెలియదు. ప్రతి క్షణం భయం, అనుక్షణం అలర్ట్గా ఉండాలి పిల్లలు పెంచాలంటే. మన తల్లి కూడా ఒక పులే. నిన్నగాక మొన్నొచ్చే పెళ్లిళ్ళు ఎన్నో లక్షల సంవత్సరాల నుండి తల్లులే పిల్లల్ని పెంచుకుంటూ వచ్చారు. మొగుడు ఎలాంటోడైనా ఉన్నా లేకున్నా కంటికి రెప్పలా మనల్ని చూసే తల్లే. తల్లి లేని పిల్లల్ని అడగండి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. మొగుడు సంపాదించినా సంపాదించకపోయినా, ఇంటికి వచ్చినా రాకపోయినా పిల్లల కడుపు నిండితే గాని ఏ తల్లి పడుకోదు. అందుకే తండ్రి కంటే ఎప్పుడు తల్లే గొప్పది అంటారు. కానీ చివరికి తల్లిని ఎక్కువగా బాధ పెట్టేది పిల్లలే. అమ్మ కాళ్ళకి చుట్టేసుకొని అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాం, కానీ వయసు వచ్చాక వేరే కొంగు పట్టుకొని పోతాం. చిన్నప్పుడు అమ్మ ఏం చెప్పినా ఆశ్చర్యంగా వింటాం, పెద్ద అయినాక అమ్మ ఏం చెప్తున్నా చాదస్తంగా ఉంటుంది. ఏ పిల్లలు మీ మాట వినరు, విన్నట్టు నటిస్తారు. అందుకే వృద్ధాప్యంలో ప్రతి తల్లి ఏడుస్తుంది, ఏడవాల్సిందే తప్పదు. అందుకే ప్రతి తల్లికి చెప్తున్నా, వృద్ధాప్యంలో మీ పిల్లల్ని తిండి తప్ప ఏమీ అడగొద్దు. ఆశలు తగ్గించుకోండి, ఆరాటం తగ్గించుకోండి, నవ్వుతూ కనిపించండి, ఆరోగ్యం కాపాడుకోండి, వీలైతే ఒంటరిగా బ్రతకండి. ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వండి. అడ్డాల్లోనే బిడ్డలు, గడ్డాలు వచ్చినా కాదు. రెక్కలు వస్తాయి, పెట్టలు ఎగిరిపోతాయి, ఎక్కడెక్కడో గూళ్ళు కట్టుకునేవ్వండి. అడవిలో ఆ తల్లి పక్షులు ఎలా మిగిలిపోతాయో మనం అంతే. వయసు మళ్ళీ మనం పసిపిల్లల్లాగా తయారవుతాం. మోకాళ్ళు నీరసించి తప్పటడుగులు వేస్తాం. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అన్నం ముద్దు తింటుంటే చేతులు నొక్కుతుంటాయి, మాటలు సరిగ్గా రావు. ఎదురుగా పిల్లలు ఉంటారు, అమ్మా అని పేదాలు కదులుతుండే కానీ ప్రాణాలు పోతాయి. అంతే జీవితం.